నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలోని గోవిందయ్య ఇటుకబట్టి వద్ద పాఠశాల గతం కాలం నుండి పూర్తిగా మూతపడింది. కనీస వసతులు లేక పేద విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న గోవిందయ్య పాఠశాలను పట్టించుకోకుండా పాఠశాల వయసు పిల్లలను తన ఇటుకబట్టిల వద్ద పనిలో పెట్టుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. నా పేరు అర్బాజ్ ఖాన్, మాది ఉప్పల్వాయి గ్రామం. ఏదైతే ఉప్పల్వాయి గ్రామ శివారులో ఉప్పల్వాయి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఇటుకబట్టి గోవిందయ్య నడిపిస్తున్నట్టు ఇటుకబట్టిలో మరి అక్కడ నడిపిస్తున్న స్కూలు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నది. అక్కడ కనీసం పిల్లలకు బెంచులు లేవు, సరైన క్లాస్ రూమ్ లేదు, టాయిలెట్స్ లేవు, ఏమి కూడా వసతి కరెక్ట్ లేదు. మరి దానికోసం ఈరోజు కామారెడ్డి జిల్లా గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి మేము ఒకటే విన్నవించడం జరిగింది. అక్కడ ఉన్న స్కూల్లో పిల్లలకు సరిగ్గా చదువు అందించే అవకాశం లేదు. ఆ గోవిందయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా వ్యాపారం మీద దృష్టి పెడతాడు, కానీ పిల్లల భవిష్యత్తు పట్ల వాళ్ళ చదువుల పట్ల ఆయనకు దృష్టి లేదు, పట్టించుకోడు. కావున మేము కలెక్టర్ గారికి ఒకటే విన్నవించడం జరిగింది. ఏదైతే అక్కడ పిల్లలు ఉన్నారో ఆ మైగ్రెంట్స్ పని చేసుకునే వాళ్ళ కూలీల పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళను అక్కడే ఉన్న ఉప్పల్వాయి స్కూల్లో ఎంపీపీఎస్ స్కూల్లో వాళ్ళను అడ్మిషన్ చేసి వాళ్ళకు అక్కడ చదువుని ఇవ్వాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులను కూడా మేము కోరడం జరిగింది. మా కోరికను మన్నించి గౌరవ కలెక్టర్ గారు మరి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ స్కూల్లో పిల్లలను అక్కడ ఉప్పల్వాయి స్కూల్లో చేర్చి అక్కడ మెరుగైన విద్య అందించకపోతే రానున్న రోజుల్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం. ఖచ్చితంగా ఆ పిల్లలను అక్కడ ఉన్న ఇటుకబట్టి దగ్గర ఉండే పిల్లలను ఖచ్చితంగా ఉప్పల్వాయి స్కూల్కి పంపించాలి. అక్కడ స్కూల్లో వాళ్ళకు విద్యను అభ్యసించే విధంగా సరైన వసతులున్న మన ఎంపీపీఎస్ స్కూల్లో వాళ్ళకు చేర్పించి వాళ్ళను విద్య అందించే విధంగా అధికారులు కూడా మళ్ళీ కృషి చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.